తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు ఆస్తిలో హక్కు లేదు. మీరు పేరెంట్స్ని పట్టించుకోలేదనుకో వాళ్ళ ఆస్తి మాకు కావాలంటే కుదరదు. సో ఎవరు చెప్తున్నారు ఈ మాట? సుప్రీంకోర్టు చెప్తున్నది ఒక కేసులో. అలా ప్రవర్తించే వాళ్ళను ఇంట్లోంచి వెళ్ళగొట్టొచ్చు, మెడలు బట్టి అవతలకు నూకొచ్చట, కొడుకైనా ఇంకెవరైనా సరే. తల్లిదండ్రులను చూసుకున్నప్పుడు వాళ్ళ ఆస్తి మీద నీకు హక్కు ఎక్కడిది? నేను కని పెంచిన తల్లిదండ్రులను గాలికి వదిలేసినప్పుడు వాళ్ళ ఆస్తి నీకెందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. మెడలు బట్టి అవతలకు నెట్టేయచ్చట. మరోసారి కీలక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు బదిలీ చేసిన ఆస్తులను కూడా పేరెంట్స్ వాపస్ తీసుకోవచ్చని వెల్లడి. అంటే ఒకవేళ కనుక ఆల్రెడీ ఆ కొడుకుకి ట్రాన్స్ఫర్ చేసిరనుకోండి, కొడుకు తండ్రిని చూసుకుంటలేడు, తల్లిని చూసుకుంటలేడు, పోయిన ఆస్తులను మళ్ళీ మీరు వెనక్కి తీసుకోవచ్చట. మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతుల కేసులో ఉత్తర్వులు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు వాళ్ళ ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే వాళ్లను ఇంట్లోంచి వెళ్ళగొట్టొచ్చని పేర్కొన్నది. తన ఇంట్లో నివాసం ఉండేందుకు అనుమతించని కొడుకు పైన 80 ఏళ్ల వృద్ధుడు, తన 78 ఏళ్ల భార్య దాఖలు చేసిన ఫిర్యాదు పైన సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది. అంటే తల్లిదండ్రులు కొడుకు మీద కేసేసారు. వాళ్ళ వయసు 80, 78. 2007లో చేసిన వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం కొడుకులకు బిడ్డలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులకు తిరిగి అప్పగించే అధికారం ట్రిబ్యునల్స్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వృద్ధ జంట కేసులో ముంబై హైకోర్టు ఇదివరకే ఇచ్చిన ఆదేశాలు కొట్టేసి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు సమర్థించింది సుప్రీంకోర్టు. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పు చెప్పింది. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు ఆస్తిలో హక్కు లేదు. మీరు పేరెంట్స్ని పట్టించుకోలేదనుకో వాళ్ళ ఆస్తి మాకు కావాలంటే కుదరదు. సో ఎవరు చెప్తున్నారు ఈ మాట? సుప్రీంకోర్టు చెప్తున్నది ఒక కేసులో. అలా ప్రవర్తించే వాళ్ళను ఇంట్లోంచి వెళ్ళగొట్టొచ్చు, మెడలు బట్టి అవతలకు నూకొచ్చట, కొడుకైనా ఇంకెవరైనా సరే. తల్లిదండ్రులను చూసుకున్నప్పుడు వాళ్ళ ఆస్తి మీద నీకు హక్కు ఎక్కడిది? నేను కని పెంచిన తల్లిదండ్రులను గాలికి వదిలేసినప్పుడు వాళ్ళ ఆస్తి నీకెందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. మెడలు బట్టి అవతలకు నెట్టేయచ్చట. మరోసారి కీలక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు బదిలీ చేసిన ఆస్తులను కూడా పేరెంట్స్ వాపస్ తీసుకోవచ్చని వెల్లడి. అంటే ఒకవేళ కనుక ఆల్రెడీ ఆ కొడుకుకి ట్రాన్స్ఫర్ చేసిరనుకోండి, కొడుకు తండ్రిని చూసుకుంటలేడు, తల్లిని చూసుకుంటలేడు, పోయిన ఆస్తులను మళ్ళీ మీరు వెనక్కి తీసుకోవచ్చట. మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతుల కేసులో ఉత్తర్వులు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు వాళ్ళ ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే వాళ్లను ఇంట్లోంచి వెళ్ళగొట్టొచ్చని పేర్కొన్నది. తన ఇంట్లో నివాసం ఉండేందుకు అనుమతించని కొడుకు పైన 80 ఏళ్ల వృద్ధుడు, తన 78 ఏళ్ల భార్య దాఖలు చేసిన ఫిర్యాదు పైన సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది. అంటే తల్లిదండ్రులు కొడుకు మీద కేసేసారు. వాళ్ళ వయసు 80, 78. 2007లో చేసిన వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం కొడుకులకు బిడ్డలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులకు తిరిగి అప్పగించే అధికారం ట్రిబ్యునల్స్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వృద్ధ జంట కేసులో ముంబై హైకోర్టు ఇదివరకే ఇచ్చిన ఆదేశాలు కొట్టేసి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు సమర్థించింది సుప్రీంకోర్టు. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పు చెప్పింది. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు.